స్వచ్ఛంద సంస్థల సేవలు వెలకట్టలేనివని మానవ సేవయే మాధవ సేవ నిరూపిస్తున్నారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఉన్న ఆనందమయి ఫంక్షన్ హాల్లో యునైటెడ్ ఎన్జిఓ ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరితో కలిసి ఆటలాడుకునే వయసులో ఈ దీర్ఘకాలిక వ్యాధికి గురై చిన్నారులు పడుతున్న బాధలు వర్ణాతీతమన్నారు. ఇలాంటి పిల్లలను ఆదుకునేందుకు వచ్చిన యునైటెడ్ ఎన్జిఓస్కు పేరు పేరున అభినందనలు తెలిపారు. సమాజాభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థలు నిరంతరం పనిచేస్తూ తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తున్నాయన్నారు. సేవా మార్గంగా మణికంఠ బ్లడ్ బ్యాంక్ వారు చేపడుతున్న కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రిమ్స్ తలసేమియా చిన్నారులకు సదరం ఇవ్వడంతో జాప్యం జరుగుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని రిమ్స్ సూపరింటెండెంట్తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. తొందరలోనే ఈ సమస్య పరిష్కారం చూపుతామన్నారు. ఈ సందర్భంగా తలసేమియా చిన్నారులకు పౌష్టికాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షులు మెండా దాసునాయుడు, టీడీపీ నాయకులు, ఎన్జిఓ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతమంది ఎన్జిఓస్ని ఒకే వేదిక పైన నేను కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా తెలుగు యువత అధ్యక్షులు కనకదాసరెడ్డి గారు, అలాగే చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి హైకోర్టు శ్రీనాథ్కి, అలాగే సినియాకి, మన హిందూ విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి అయినటువంటి మధు గారికి, అలాగే మంత్రి వెంకటస్వామి గారికి, అలాగే నాని గారికి, మన దొంగ భాస్కర్ గారికి, రాష్ట్ర తెలుగు కార్యదర్శి దొంగ భాస్కర్ గారికి, అలాగే మణికంఠ గారికి, ఇతర అందరూ ఎన్జిఓస్ పేరు పేరున ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎన్జిఓస్ ప్రతినిధులు అందరూ కూడా ఎంతో సేవలు చేస్తున్నారు. శ్రీకాకుళం పట్టణానికి, అలాగే జిల్లాలో మీ అందరికీ ఎంత పొగిడినా, మీరు ఎంత సన్మానం చేసినా విలువ కట్టలేని మీ అందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు అన్ని కూడా తెలియజేసుకుంటూ, మీరందరూ యువకులు ఎంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మీ ప్రొఫెషన్స్, పర్సనల్ ప్రొఫెషన్స్తో పాటు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతమంది ఎన్జిఓస్ ఈరోజు కలిశారు. నా యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు అందరూ కూడా ఎప్పుడు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడే తలసేమియా వచ్చినటువంటి పిల్లలకు మీరు ప్రత్యేకించి స్పెషల్ గేమ్స్ కండక్ట్ చేసి, ఎందుకంటే నార్మల్ గేమ్స్ వాళ్ళు ఆడలేదని ఇప్పుడే మీరు కండక్ట్ చేశారని తెలిసింది. సో చాలా మంచి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే మణికంఠ ప్రత్యేకించి ఆ అబ్బాయి కోసం వాళ్ళ బాధ చెప్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత ఏదైతే ఇప్పుడు మేడం ఒక పేరెంట్ మదర్ చెప్పారు, మీరు సదనంలో అప్లై చేయాలంటే ఆ రికగ్నిషన్ ఏదైతే ఇస్తున్నారో అది కేజీహెచ్లో అవుతుంది, రిమ్స్లో అవ్వట్లేదని చెప్పడం జరిగింది. సో అది రిమ్స్ సూపరింటెండెంట్కి ఇప్పుడే ఫోన్ చేశాను, మేడం లిఫ్ట్ చేయలేదు. అసలు ఎందుకు అవ్వట్లేదు, దానికి కారణం ఏంటి, దానికి ఏం చేయాలని కూడా నేను మాట్లాడతాను. నా లెవెల్ అయితే నేను చేస్తాను. ఇప్పుడే ఇంకా పై లెవెల్ అవసరమైతే కేంద్ర మంత్రి గారు మీకు ఇందులో రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడిస్తాను. అవసరమైతే రాష్ట్ర మంత్రి గారు అచ్చెన్నాయుడు గారితో మాట్లాడించి ఇది ఇమ్మీడియట్గా ఇంప్రూవ్ అయ్యే విధంగా చూస్తాను. మీరందరూ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, ఈరోజు కూడా ఇంత పెద్ద ఎత్తున మీరు నిధులు సమకూర్చి కిట్లు ప్రతి ఒక్కరు కూడా ప్రోటీన్స్, గ్లూకోజులు అన్నితో కలిపి ఒక బ్యాగ్ కలిపి ప్రతి ఒక్క ఎవరికైతే తలసేమియా ప్రాబ్లం ఉందో వారందరూ కూడా మీరు తెలుస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టాలని మిమ్మల్ని అభినందిస్తూ, అలాగే మన కేంద్ర మంత్రి వర్యులు రామన్న గారు కూడా మరి ఆయన బిజీ